లగచర్ల దిలావర్పూర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. గాంధీ భవన్లో ఆమె మాట్లాడారు. హాస్టల్లో జరుగుతున్న కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర ఉందని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ కనుసన్నల్లోనే కుట్రలు జరుగుతున్నాయని శోభారాణి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ అలజడులు జరుగుతున్నాయని దాని వెనుక బీఆర్ఎస్ కుట్రలు దాగి ఉంటున్నాయని శోభారాణి చెప్పారు. ఒక డౌట్ అనుమానం కలుగుతా ఉంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. అక్కడ ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో.